అనగనగా ఒక అడవిలో ఒక దుప్పి ఉండేది. దుప్పి అంటే ఏంటి మిల్కీ? కదా, జింక బాగా పరిగెత్తిద్ది కదా. జింక కథ ఇంతకుముందు మనం ఒకటి విన్నాం కదా. ఆకారాన్ని చూసి సామర్థ్యాన్ని చూసి మెచ్చుకోవాలి. అలానే దుప్పి తన కాళ్ళను చూసి సన్నగా ఉన్నాయని అసహించుకుంది. కానీ పరిగెత్తటంలో చూసి ఆహా, నా కాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశాయని సంతోషపడింది. అలాగే అలాంటి దుప్పి, ఆ కథ విందామా? అడవిలో ఒక దుప్పి ఉందంట. ఆ దుప్పి అడవిలో ఫ్రూట్స్ ఇచ్చే చెట్లు ఉంటాయి కదా, పండ్ల చెట్లు. వాటన్నింటిలో ఒక చెట్టు ఫ్రూట్స్ అంటే దుప్పికి చాలా ఇష్టం. ఆ ఫ్రూట్స్ అంటే భలే ఇష్టం అంట. రోజు అక్కడికి వచ్చి ఆ ఫ్రూట్స్ ఏమైనా కింద పడితే చూసుకొని వాటిని తిని చాలా సంతోషంగా అమ్మయ్య అని ఆనందిస్తూ ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేసేదంట. అంత ఇష్టం ఆ ఫ్రూట్స్ అంటే. ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉంటే ఒక వేటగాడు ఈ దుప్పికి ఈ పండ్లు ఇష్టం అని తెలుసుకున్నాడు. ప్రతిరోజు ఈ దుప్పి ఈ చెట్ల దగ్గరకు వస్తుందనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఎలాగైనా ఈ దుప్పిని వేటాడాలి, ఈ దుప్పిని నేను సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. ఒక ఆలోచన వచ్చింది. నేను కష్టపడటం ఎందుకు? దుప్పి రోజు ఈ చెట్టు దగ్గరకు వస్తుంది కదా, ఇక్కడే ఒక వలను పన్నుదాం. ఆ వలలో చిక్కుకొని దుప్పి నా సొంతం అవుతుంది అనుకున్నాడు. ఒకరోజు ఏం చేస్తాడంటే ఒక వల పన్నాడు ఒక కొమ్మకి. ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఒక కొమ్మ పైనుంచి ఒక తాడును వేలాడతీసి దాని చివర ఒక వలను పన్ని దానిలో ఒక చిన్న బుట్ట పెట్టి దానిలో మగ్గి మంచి వాసన వస్తున్నాయి, తీయని వాసన. ఆ ఫ్రూట్స్ బాగా పండినప్పుడు స్మెల్ వస్తాయి కదా, మంచి తినాలనిపించే మంచి తీయటి వాసన. ఆ వాసన కలిగిన మంచి పండ్లను ఆ బుట్టలో ఉంచాడు. ఈయన కొమ్మ పైన ఉన్నాడు, చెట్టు పైన. చెట్టు కొమ్మ పైనేమో వేటగాడున్నాడు. చెట్టు కొమ్మకేమో తాడు వేలాడదీశాడు. ఆ తాడు చివర వల పన్నాడు. ఆ వల బుట్టలో కొన్ని ఫ్రూట్స్ పెట్టాడు, తీయటి ఫ్రూట్స్, మంచి వాసన వస్తున్నాయి. దుప్పి ప్రతిరోజులాగానే ఆ చెట్టు దగ్గరికి రాబోయింది. ఆ దుప్పి ఒక్కసారి ఫ్రూట్స్ మంచి వాసన, తీయని వాసన వస్తే అబ్బా ఎంత మంచి వాసన, ఈ ఫ్రూట్స్ ఎంత తీయగుంటాయో అనుకుంది. కానీ ఎందుకో దుప్పికి అనుమానం వచ్చింది. ఏంటి విచిత్రంగా ఉంది, ఫ్రూట్స్ చెట్టు నుంచి రాలితే కింద పడతాయి లేదా చెట్టు కొమ్మకే ఉంటాయి, ఇదేంటి ఇక్కడ బుట్ట ఉంది, ఆ బుట్టలో ఉన్నాయి ఏంటి ఫ్రూట్స్ అని ఆలోచిస్తూ ఒక్క క్షణం ఆగిపోయింది. చెట్టుకు కొంచెం దూరంలో, ఇంకా వల దగ్గరికి చెట్టు దగ్గరికి రాలా. అప్పుడు నిదానంగా అన్నీ గమనించింది. వల, తాడు చెట్టు కొమ్మకు కట్టి ఉండటం, పైన వేటగాడు ఉండటం గమనించింది. కానీ డైరెక్ట్గా వేటగాడి వైపు చూడలా, చూసి చూడనట్టు గమనించింది. వేటగాడు అది గమనించలా. దుప్పి అనుకుంది, ఏంటి చెట్టు చెట్టు, నువ్వేంటి ఫ్రూట్స్ని నా వైపు విసురుతున్నట్లు ఉన్నావు అంది. ఫ్రూట్స్ ఏంటి చెట్టు కొమ్మను ఉండాలి కదా, బుట్టలో ఉన్నాయి అంది. ఈలోపు వేటగాడు చెట్టు కొమ్మ నుంచి కొన్ని ఫ్రూట్స్ని చెట్టు దగ్గరికి విసురుతున్నాడు, వాటి కోసమైన దుప్పి వస్తుందని. అది కూడా గమనించింది దుప్పి. తెలివిగల వాళ్ళు ఒకవైపే చూడరు, తన చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు, తొందరపడరు. తన ఆశ ఏంటి? ఆ ఫ్రూట్స్ తినటం. ఆ ఆశని వేటగాడు ఎట్లయినా సరే ఈ దుప్పిని పట్టుకోవటానికి వాడుకోవాలనుకున్నాడు. మనకు కూడా వేటి మీద ఆశ ఉంటుంది, ఆశను చూపించి కొంతమంది మనల్ని మోసం చేయాలని చూస్తారు. కాబట్టి మనకి ఎంత ఆశ ఉన్నా ఒక నిమిషం మనం ఆలోచించాలి. ఇప్పుడు దుప్పి అదే చేస్తుంది. ఆ ఫ్రూట్స్ తినాలని ఎంతో ఆశగా ఉంది దుప్పికి. కానీ ఈ తాడు, వల, పైన వేటగాడు, ఫ్రూట్స్ విసరటం ఇవన్నీ గమనిస్తుంటే ఏదో అపాయం, నాకు ఇక్కడ ఏదో జరుగుతుంది అని గమనించింది. ఇక చెట్టుతో మాట్లాడటం
ప్రారంభించింది. చెట్టు చెట్టు ఏంటి ఫ్రూట్స్ని నీ కొమ్మలకు ఉంచాలి, లేకపోతే కిందకి రాలినప్పుడు అవి పడిపోతాయి కదా, నువ్వేంటి కొత్తగా ఫ్రూట్స్ విసురుతున్నావు? ఏంటి నీ అలవాటు మార్చుకున్నావా ఏంటి? ఫ్రూట్స్ని మొయ్యలేకపోతున్నావా ఏంటి? ఆ పండ్లు నీకు ఎక్కువైనాయా ఏంటి అని పక్కా పక్కా నవ్వింది. ఆ నవ్వు ఎందుకు నవ్విందంటే తన అపాయం నుంచి తెలివిగా తప్పించుకోవటానికి. అలాగే భయపడుతూ పారిపోతే వెనక నుంచి వేటగాడు బాణం వేయొచ్చు, రాళ్లతో కొట్టొచ్చు. అందుకని చెప్పి భయం లేనట్టు ధైర్యంగా ఉన్నట్టు నవ్వింది. ఇది గమనించిన వేటగాడు సైలెంట్గా ఉన్నాడు. వెంటనే దుప్పి అంది, సరే నీ అలవాటు మార్చుకున్నావుగా, నా అలవాటు కూడా మార్చుకుంటా. ప్రతిరోజు నీ చెట్టు దగ్గరకు వచ్చి నేను ఫ్రూట్స్ తింటా కదా, ఇక నుంచి రాను, నీ ఫ్రూట్స్ నాకు వద్దు. ఇలా అలవాట్లు మార్చుకునే వాళ్ళంటే నాకు ఇష్టం లేదు అంటూ సరదాగా మళ్ళీ నవ్వింది. అట్లా నవ్వులతో 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 కొంచెం దూరం 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 జరుపుకుంటూ కొంచెం చెట్టుకి కాస్త ఎక్కువ దూరం వచ్చేసరికి ఒక్క ఉదుకున అడవిలోకి పారిపోయింది. ఇది గమనించిన వేటగాడు, అయ్యో చేతి దాకా వచ్చిందే, పట్టుకోలేకపోయానే, తప్పించుకుందే, సరేలే అయినా నేను వదలను దుప్పి, ఎప్పటికైనా నేను పట్టుకుంటానే ఉంటా అని గబగబా చెట్టు దిగుతున్నాడు. ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరు? దుప్పి. తనకు ఆశ కలిగినప్పటికీ తన ఆశని చంపుకుంది, తన అపాయంను గుర్తించింది. ఆ పండ్లు మరెప్పుడైనా తినొచ్చు అని ముందు ఆ అపాయం నుంచి దూరంగా పారిపోయింది. కాబట్టి దుప్పి ఎలాంటిది? తెలివైనది. మనం కూడా ఎలా ఉండాలి? మనం ఆశపడవచ్చు, కానీ అక్కడ ఏం జరుగుతుందో కూడా చూడాలి. మన ఆశని కొంతమంది వారి దురాశ కొలది మనకి ఆశ చూపించి మనకి అపాయాన్ని ఇస్తారు, మోసం చేస్తారు. కాబట్టి మనం కూడా మన ఆశని నెరవేర్చుకోవాలి, కానీ దానివల్ల ఏమైనా అపాయం ఉందా లేదో కూడా చూసుకోవాలి. దుప్పి తెలివైనదా కాదా? తన ప్రాణాన్ని దక్కించుకుందా లేదా? ప్రాణం ఉంటే ఎప్పుడైనా తినొచ్చని తెలివిగా మెల్లమెల్లగా వెనక్కి వెనక్కి జరుపుకుంటూ ఒక్కసారిగా అడవిలోకి పరుగులు తీసింది. దుప్పి స్పీడ్గా పరిగెత్తింది కదా, కాబట్టి వేటగాడికి చిక్కలేదు. వేటగాడు పైనే ఉన్నాడు, వేటగాడి ఆశ నిరాశ అయినది. కాబట్టి మనం కూడా తెలివిగా ఉండటం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. అనగనగా